జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందండి? అస్సలు బాగాలేదండి. అస్సలు బాగాలేదండి. ప్రతిపక్షాలు పర్యటనలు చేస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు పర్యటనలు అయ్యి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా చంద్రబాబు నాయుడు అంటే చాలా మంచి పనులు చేస్తారు కాబట్టి చాలా మంచిదండి. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అంటే మనకి జరిగి లేదండి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? అభివృద్ధి అన్నది ఏమీ లేదు. సంక్షేమ ఫలాలని చెప్పి డబ్బులు పంచిపెట్టడం తప్పించి డెవలప్మెంట్ ఎక్కడా లేదు. ప్రతిపక్షాల పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షం అనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్లో జరిగే వాళ్ళకి రాజ్యాంగం కల్పించింది. వాటిని అడ్డుకోవడం అన్నది ప్రభుత్వం యొక్క అధికార పక్షం యొక్క దుర్మార్గం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, మరి ఆయన అడ్డుకుంటే మరి ఆయన పాదయాత్ర కొనసాగేదా? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన చర్య. ప్రతిపక్షాలను తొక్కేయాలని చూస్తున్నాడు ఆయన అని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందు సంక్షేమ పథకాలు అయితే భారీగా ప్రవేశపెట్టారు. అయితే మొదట డబ్బులు ఇచ్చినట్టు కనిపించింది, కానీ రకరకాల పేర్లతోటి తిరిగి మళ్ళీ దానికి రెట్టింపు నుంచి 4 రెట్లు తీసేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కరెంటు బిల్లులు పెంచేశారు, అలాగే ఇంటి పనులు కూడా విపరీతంగా పెంచారు. ఈ భారాలతో చూసుకుంటే ఇచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు జనం అందరిలో ఎలా ఉందంటే ఎందుకు ఇచ్చినట్టు, మళ్ళీ మా అందరి దగ్గర ముక్కు పిండి ఎందుకు వసూలు చేయనట్టు అన్నట్టుగా ఉంది. స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఇప్పుడు అయితే లేదు అభిప్రాయం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? రాష్ట్రంలో అభివృద్ధి పనుల కంటే ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు ధోరణి అనేది ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే అసలు ఏ పనులు చేయనివ్వట్లేదు. రోడ్లు అవి చాలా దారుణంగా ఉన్నాయి. గోతులు అవి పడి అనేక మంది ప్రాణాలు కూడా పోతున్నప్పటికీ దాని మీద సరైన చర్యలు అయితే ఏం తీసుకున్నట్లేదు. ప్రతిపక్షాల పర్యటన ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ అభిప్రాయం? ఇది ఖచ్చితంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛని ఆదించేసినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో. మరి ఆ విధంగా ఏది మాట్లాడకూడదు, మాకు వ్యతిరేకంగా ఏమి చేయకూడదు అని చెప్పేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే మరి అంతకుముందు గతంలో కూడా మరి జగన్ గారు కూడా పాదయాత్రలు చేసే వచ్చారు. ఇవన్నీ కూడాను ప్రజల సమస్యలు అవి అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలా చేయకూడదని చెప్తే అది నియంతృత్వానికి దారితీస్తుంది. గతంలో నియంతృత్వం పరిపాలన చేసినటువంటి హిట్లర్ కానీ అటువంటి వ్యక్తులందరూ కూడా చరిత్రలో కనుమరుగైపోయారు. జగన్ పరిపాలనపై మీ అభిప్రాయం? జగన్ పరిపాలన బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్పితే అభివృద్ధి అనేది లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలు పెరిగి అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు వేస్తున్నారు అని అక్కడ తప్పితే అభివృద్ధి అనేది లేదు ఆంధ్రప్రదేశ్. ఎమ్మెల్యే పనితీరు? ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తున్నారు, కానీ అభివృద్ధి లేదు. కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇట్లా వాటర్ ప్రాబ్లం కానీ, భగవాన్ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ కానీ ఇవన్నీ తెస్తే కొంచెం బాగుంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. అసలు రాజధానే లేదు. ఏం అభివృద్ధి జరిగింది? ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే లేదు. ఒక కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు పోయి రాజధానే లేదు. ఈ రోజున అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేదు. అది కొంతమంది లబ్ధిదారులుగా చెప్తే మిగిలిన సామాన్యులందరికీ ఎవరికి కొంతమందికి చేరవేరట్లేదు. లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఎవరి పాదయాత్ర వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎవరి పార్టీ బలోపేతం కోసం వాళ్ళు కష్టపడడంలో తప్పు లేదు. కొంతమంది నెగిటివ్ అనుకుంటారు, కొంతమంది పాజిటివ్ అనుకుంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏం బాగోలేదండి. రాష్ట్రంలో మరి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా రేట్లు ఎక్కువ, కొనుక్కునే పరిస్థితి కూడా లేదండి. వచ్చే ఆదాయం తక్కువండి, ఖర్చులు ఎక్కువ సార్. చాలా బాగాలేదండి. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ పనులు అక్కడే. లేని పని పథకాలు పెట్టేశారండి, ఆ పథకం ఈ పథకం అని. ఏం అభివృద్ధి జరుగుతుంది? ఒక కొత్త ఇల్లు నిర్మించలేదు, ఒక రోడ్లు లేవు. ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఏమైనా సిటీ కాటేజ్
అభివృద్ధి లేదు, ఏమీ లేదండి. ప్రతిపక్షాలు చేస్తున్న పర్యటనపై ప్రభుత్వం అడ్డుకోవడంపై మీ అభిప్రాయం ఏంటంటే? చాలా తప్పు సార్. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జగన్ గారికి ఎంతో సహకరించారండి. మరి ఆ రోజు ఆయన సహకరించకపోతే ఆయన ఇంతటి వాడు అవ్వేవాడే కాదు. మరి ఆయన్ని మేమున్నాం ఆ రోజు అనపర్తి గారు మేము చూసాం. చాలా ఘోరాతి ఘోరం. ప్రభుత్వం అధికారం అంటే ఈ పరిపాలనలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి రాజకీయ నాయకుడి పరిపాలన కాదండి. జీవితం అంతకాలం ఉంటే పోలీసు పరిపాలన అందరికీ న్యాయంగా ఉండాలండి.